మగపిల్లాడు కావాలి అని కొంతమంది మగపిల్లలు లేని తల్లులు అనుకుంటారు. ఎస్పెషల్లీ మా ఇంట్లో మా ఫాదర్కి 2 ఆడపిల్లలు, మా బాబాయ్కి ఆడపిల్ల, మా మామయ్యలకు ఆడపిల్లలు, అందరూ ఆడపిల్లలమే ఉన్నాం అనమాట. ఒక జనరేషన్లో ఎక్కువ ఆడపిల్లలు ఉన్నాం. సో నాకేంటంటే అరే మా ఫ్యామిలీలో ఒక మగపిల్లాడైనా ఉంటే బాగుండు అనేది ఉంటుంది. ఏ తల్లికైనా ఉంటుంది కదా. సో అదే మగపిల్లలే ఉన్నారనుకోండి, అరే ఆడపిల్ల ఒక్కతైనా ఉంటే బాగుంటుంది కదా అనేది ఉంటుంది కదా. సో అప్పుడు నేనేం చేశానంటే, నేను మా శివాలయానికి వెళ్ళాను అనమాట. నాకు ఏది ధర్మ సందేహం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మా ఊరు శివాలయమే అప్పట్లో. అయితే శివాలయంకి వెళ్తే అప్పటికే ఆ తాతగారికి 85 ఏళ్ళు, పెద్ద పూజారి గారు అనమాట శివాలయంలో. తాతగారికి అడిగాను, తాతగారు ఫస్ట్ పాప ఇంట్లో అందరు ఆడపిల్లలే అండి, ఒక్క బాబు ఉన్నా బాగుంటుంది. మా పెళ్ళిళ్ళ టైంలో అన్నీ మా డాడీ మా మామయ్యలే చేసుకోవాల్సి వచ్చింది మెయిన్. మా ఇంట్లో అన్నతమ్ములు ఎవరు లేరండి, ఎట్లా నాకైనా బాబు ఉండాలండి అని అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. అమ్మాయి, మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు సర్పరూపంలో, చక్కగా వచ్చేసి ప్రదక్షిణ చేసుకో రోజు. తర్వాత నువ్వు చిమ్మిలి, పెసరపప్పు, కొంచెం పానకం స్వామికి నైవేదన పెట్టు అన్నారు. నాకు ఎలా చేయాలో తెలియదు తాతగారు అని అంటే, ఏం లేదమ్మాయి, బెల్లం ఉంది దంచేసేయి, నువ్వులేసి పెట్టేసేయి, పెసరపప్పు ఉంది నీళ్ళల్లో నానబెట్టు పెట్టేసేయి అన్నారు. సో అది జస్ట్ నేను ఒక స్పూన్తో చేశాను అనమాట. స్పూన్ ఆఫ్ పెసరపప్పు నానబెడితే ఒక 10 మినిట్స్లో నానిపోయింది. అదే నివేదన చేసి నేను తినేసేదాన్ని, మహేష్కి పెట్టేదాన్ని. తర్వాత నువ్వు చిమ్మిలి కూడా అంతే. బెల్లం ఒక స్పూన్ తీసుకోండి, కొద్దిగా నువ్వులు తీసుకోండి, పించ్ ఆఫ్ నువ్వులు, అది చేత్తోనే ప్రెస్ చేయొచ్చు, లేదు అని అంటే దంచి స్వామికి పెట్టేయచ్చు. పానకం అంటే తెలుసు కదా, నీళ్లు అండ్ బెల్లం కలిపితే సరిపోతుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నాకు అప్పుడు 1 మంత్లోనే నేను కన్సీవ్ అయ్యాను, శౌర్యగడ్ పుట్టాడు నాకు. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, పెసరపప్పు యొక్క ప్రాధాన్యత చెప్పడానికి చెప్తున్నాను. మనకి డీమార్ట్లో ఇవి దొరుకుతాయి, మిక్స్డ్ దాల్ దొరుకుతుంది, అది తీసుకునే ప్రయత్నం చేయండి. మనకు హైబ్రిడ్ దొరకదు. పెసరపప్పు చూడండి చిన్నగా ఉన్నాయి, కొన్ని కొన్ని అయితే ఇంకా పెద్దగా ఉంటాయి. సో అలాగ ఇవి రాజస్థాన్ ఆ సైడ్ నుండి వచ్చే పెసరపప్పు ఏంటంటే కొంచెం ప్యూర్గా ఉంటుంది, వాళ్ళు పెస్టిసైడ్స్ తక్కువ వాడతారు. సో మిక్స్డ్ దాల్ తీసుకున్నాను నేను డీమార్ట్లో. సో ఇది నేను పప్పులా వేసేస్తాను. అంటే మనం ఏంటి ఒక్క కందిపప్పే తీసుకొని పప్పు చేసుకుంటాం కదా, అలా కాకుండా మీరు పెసరపప్పుతో కలిసి ఉండేటట్టు చూసుకోండి. మీరు పెసరపప్పుతో కలిపింది టమాటాలు వేస్తారా, దోసకాయ వేస్తారా, సొరకాయ వేస్తే ఇంకా సూపర్ అనమాట, ఇంకా చాలా మంచిది. సో అది వేసి కనుక మీరు వండుకొని తింటే ఇంట్లో మగవాళ్ళకి చాలా మంచిది, మగపిల్లలకి మంచిది, ఆడపిల్లలకి జుట్టు ఊడదు, మెయిన్గా కొంచెం జుట్టు హెల్దీగా ఉంటుంది. ఇది లేట్గా తెలిసింది నాకు, పెసరపప్పు జుట్టు రిలేటెడ్ కూడా హెల్ప్ అవుతుందని చెప్పి. సో బాగుంటే ట్రై చేయండి.